జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్ర శివారులోని మోడల్ స్కూల్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఒకటి బోల్తా కొట్టింది. వాల్గొండ నుంచి మల్లాపూర్కు విద్యార్థులను తీసుకువెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో మొత్తం 15 మంది విద్యార్థులు ఉండగా పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే కూడా అక్కడ ఉన్న స్థానికులు సహాయక చర్యలను చేపట్టి గాయపడిన వారిని మల్లాపూర్ మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆటో బోల్తా పడడానికి కారణాలు ఏంటి? డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఈ రోజు ఉదయం ఇంటి వద్ద నుంచి స్కూల్ కు వెళ్లేటువంటి సమయం లోపల ఇటు మోడల్ స్కూల్ సమీపం లోపల ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపుగా 15 మంది విద్యార్థులు కూడా ఇటు గాయాలైనట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే ఆటో లోపల రోజు మోడల్ స్కూల్ కు వెళ్తూ ఉంటారు. ఆ వాల్కొండ నుంచి మల్లాపూర్ కు విద్యార్థులను తీసుకున్నటువంటి సమయం లోపల ఇటు ప్రైవేటు వాహనం ఆటో లోపల వెళ్ళేటప్పుడు అది అదుపు తప్పి బోల్తా పడడంతో అయితే పలువురు విద్యార్థులకు గాయాలైనటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా అంటే బస్ సౌకర్యం లేకపోవడంతో తమ తమ గ్రామాల నుంచి కూడా ఇటు ఏదైతే మోడల్ స్కూల్ ఉందో మోడల్ స్కూల్ కు నిత్యం ఆటో లోపల వెళ్తూ ఉంటారు. వెళ్ళేటువంటి సమయం లోపల ఆటో లోపల ఇటు పరిమితికి మించి ఓవర్లోడ్ పిల్లలను ఎక్కిస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే అక్కడ వేగంగా వెళ్లేటువంటి సమయం లోపల అదుపు తప్పి బోల్తా పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా గాయపడినటువంటి వాళ్ళని పోలీసులు అయితే ప్రస్తుతము ఇటు మల్లాపూర్ మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినటువంటి పరిస్థితి. అదే ఆటో బోల్తాకు అంటే బ్రేకులు ఫెయిల్ అయ్యి ఏమన్నా బోల్తా పడిందా లేకపోతే మరే కారణంతో అయిందా, ఓవర్లోడ్ కారణం అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్కార్. Thank you, Srinivas. Hey!